గారి రిక్వెస్ట్ వల్ల వడ్డానం పెట్టుకోవాల్సి వచ్చింది. మా ఊర్లో నేను ఇలా రెడీ అవ్వని తెలుసా. ఈ లాంగ్ హారం మంది కాదు, అది స్పాన్సర్ అన్నమాట, పక్క బిందుది అది. సో దిస్ ఈజ్ మై లుక్. అండ్ ముక్కు రింగు పెట్టుకోవాలి. ఇది మన జడ బిల్లలు కూడా అన్నీ ఉన్నాయి, ఒక బిల్లు ఉంటే ఏదో అట్లా పెట్టేస్తాను. సో ఇది నేను. హ్యావ్ ఈజ్ మై లుక్. ఎలా ఉందో కమెంట్ చెప్పండి. ఓవర్ అయిందని మాతో చెప్పకండి, ఎందుకంటే నేను రెడీ అయింది నా కోసం నేను ఇంతగా ఎప్పుడైనా చూసారా రెడీ అవ్వడం? లేదు అవ్వను. ఈవెన్ రితు బర్త్డేకి కూడా మనం ఇంత రెడీ అవ్వలేదు. సో ఇది ముక్కు ఇక్కడ స్టోర్లో తెచ్చుకున్నాను. ఇక్కడ నేను ఫ్యాన్సీ స్టోర్లో 60 రూపీస్కి ఇచ్చారు, 80 రూపీస్ చెప్పి. అండ్ పాపెడ బిల్లా కూడా నేను నా పెళ్ళప్పుడు పెట్టుకున్నానో లేదో తెలియదు, కానీ తర్వాత ఇప్పుడే పెట్టుకోవడం. సో దిస్ ఈజ్ మై లుక్. అండ్ నేను పెట్టుకున్న చెంపసరాలు నా పెళ్ళి రోజు పెట్టుకున్నానంటే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయినాయి అవి, అట్లే దాచిపెట్టాను అనమాట. సో ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. చలో ఇంకా మనం బతుకమ్మ చూపిస్తాను. ఓరల్గా అయ్యాక మీరు చూడలేగా బతుకమ్మ. సో ఇది మన బతుకమ్మ. శారీ డీటెయిల్స్ మీరు అడిగితే నా దగ్గర ప్రజెంట్ డీటెయిల్స్ ఏం లేవు. సో ఇక్కడ బతుకమ్మ పట్టుకొని కొన్ని ఫొటోస్ దిగాము. చూడండి అన్ని రకాల పువ్వులు ఉంటాయి మన బతుకమ్మలో. తర్వాత మా ఋతుగాడు చెప్తాడు చూడండి ఎట్లా ఆడాలో. చూడు, వాళ్ళ స్కూల్లో ఒకరోజు ముందు బతుకమ్మ సెలబ్రేషన్ అయింది, వాడు ఎలా ఆడాలో నాకు చెప్పాడు. అమ్మ అట్లా కాదమ్మా, ఒకటి కింద ఒకటి పైలా ఒక స్లాబ్ కింద వచ్చేసారా చెప్తాడు, ఒకటి పైకి ఒకటి కింది కొట్టాలట. నా బంగారు బొమ్మ వాడు చెప్తాడు. వాడు నాకు ఇట్లా మనకి ఆడపిల్లలు లేని లోటు ఏడాదిలో కూడా ఎత్తున్న పిల్లలు. వాడు నాతో ఆడుతున్న ఒక 5 చుట్లు తిరిగి వెళ్ళామండి కార్లో. బతుకమ్మ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం. సో తర్వాత స్పీచ్లు, పిల్లల డ్యాన్సులు, మేమందరం కలిసి బతుకమ్మ దాండియా ఆడినాం. ఇక్కడ ఏమైందంటే శేఖర్ దాండియా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్నారు, కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు, మేము తీసుకోపోలేదు. సో మేము బతుకమ్మని ఆడినాం. అట్లా ఈవిడ 1 ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్, మేబీ తను ఈ వీడియో చూడొచ్చు. చాలా బాగా డ్యాన్స్ చేస్తారు తెలుసా. తను మనసులో ఉన్నది చెప్పాలని ఉంది డ్యాన్స్ ఇది. అండ్ కొంతమంది గ్రూప్ డ్యాన్స్ చేశారు. సో ఇక్కడ ఏమవుతుందో నేను చెప్తాను. ఇక్కడ కొన్ని డ్యాన్సెస్ నేను కట్ చేశాను, ఎందుకంటే అందరికీ మన వీడియోలో పడాలని ఉండదు, నచ్చకుండా మళ్ళీ వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుంది. సో పెట్టలేదన్నమాట. తర్వాత ఏంటంటే నాకు స్కూల్స్ విషయంలో నచ్చని కొన్ని విషయాలు, లక్షలలో ఫీజు తీసుకుంటారు కదా, ఇలా వచ్చిన పేరెంట్స్కి వచ్చేదే ఏడాదికోసారి ఓ సమోసానో ఓ జ్యూసో అట్లా ఇవ్వచ్చు కదా. చాయ్ బిస్కెట్లు మరీ ఇక అంటే బాగుండదు కదా, మరీ సీవ్గా అనిపించింది నాకు. అది ఏ స్కూల్ అయినా కానీ ఇవాళ రేపు స్కూల్లో చదువుకి ఇచ్చే వాల్యూ కంటే ఎక్కువ ఫీజులకే వాల్యూ ఇస్తారు. ఆ ఫీజులు మాత్రం